సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. కూడా ఆర్మీలోకి వెళ్ళాలి, ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళాలని ఒక కోరిక ఉంటుంది. ఎవరిని అడిగినా ఫస్ట్ చెప్పేది ఇదే, చైల్డ్హుడ్ నుంచి, స్కూల్ డేస్ నుంచి. ఎందుకంటారు? అందరిది ఒకే కాన్సెప్ట్ అని చెప్పలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరికైనా సరే స్టార్టింగ్ ఉన్నదైతే జాబ్. రెండోది మీడియా, నేను ప్రియదర్శన్. సో రామ్ చరణ్ గారు రంగస్థలం సినిమాలో గోదావరి యాసలో ఎంత అద్భుతంగా మాట్లాడారో, ఇప్పుడు పెద్ది సినిమాలో ఉత్తరాంధ్ర స్లాంగ్లో అంతకంటే అద్భుతంగా మాట్లాడారు అని వినిపిస్తుంది. బయట సినిమా చూసిన వాళ్ళు, ఐ మీన్ అటు మూవీ టీం కానీ చాలామంది సన్నిహితులు వాళ్ళు చెప్తున్నారనమాట. సో పెద్ది సినిమా June 4th మనందరం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం కదా. సో రామ్ చరణ్ గారు ఆ యాస వెనక నిలబడిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అందులో ముఖ్యంగా కోర్మారావు గారు మనతో పాటు ఉన్నారనమాట. ఆ స్లాంగ్ ట్యూటర్, దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. అండ్ ఈవెన్ పెద్ది సినిమాలో ఆయన ఆర్టిస్ట్ కూడా, రామ్ చరణ్ గారితో పాటు ట్రావెల్ అయిన వ్యక్తి. ఆయనతో పెద్ది గురించి మాట్లాడతాం. హాయ్ కోర్మారావు గారు, బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మీ నుంచి వచ్చారు ఏంటంటే, ఏం రిటైర్ అయ్యారు? ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు? ఎలా రిటైర్ అయ్యారు? 19 years సర్వీస్ చేశానండి ఇండియన్ ఆర్మీలో. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. తీసుకుని వచ్చాక పెద్ద టీంని ఏంటంటే, అంటే రిటైర్ అయ్యేటప్పుడు సోల్జరా డెసిగ్నేషన్ ఉంటుంది కదా, లైక్ హవల్దార్ అండి. హవల్దార్ అంటే ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ అండి. ఇండియన్ ఆర్మీ సోల్జర్, హవల్దార్ ర్యాంక్. ఓకే, హోదా హవల్దార్. ఎందుకంటే రిటైర్మెంట్ తీసుకోవడానికి అంటే కారణం అంటే అది పర్సనల్ అండి. అంటే చేసాం కొన్నాళ్ళు, ఇక ఫ్యామిలీతో కూడా ఇచ్చేద్దామని చెప్పేసి రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. బట్ అందరూ సెల్యూట్ చేస్తారు కదా, మీరు 19 years ఆఫ్ సర్వీస్ అంటే తక్కువేం కాదు. సీరియస్లీ గ్రేట్. ఎందుకు ఈ ఉత్తరాంధ్రలో చాలా మందికి, ప్రతి ఒక్కరికి కూడా ఆర్మీలోకి వెళ్ళాలి, ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళాలని ఒక కోరిక ఉంటుంది. ఎవరిని అడిగినా ఫస్ట్ చెప్పేది ఇదే, చైల్డ్హుడ్ నుంచి, స్కూల్ డేస్ నుంచి. ఎందుకంటారు? అది ఎందుకు అనేసి అంటే అండి, ఒకటి అది అందరిది ఒకే కాన్సెప్ట్ అని చెప్పలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరికైనా సరే స్టార్టింగ్ ఉన్నదైతే జాబ్. రెండోది ఏంటంటే కొంచెం ఫిజికల్గా హార్డ్ ఉంటారండి. కొంచెం ఆ పొలం పనులు చేస్తూ, ఒకవేళ చదువుకున్నా సరే ఆ వ్యవసాయం పనులు తల్లిదండ్రులు తీసుకెళ్ళడం, ఆ హార్డు ఇదంతా ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగా సెలెక్ట్ అవుతారు. నెక్స్ట్ అనమాట, అక్కడికి వెళ్ళిన తర్వాత దాంట్లో చాలా ఈజీగా ఇమడగలుగుతారు. ఆ ట్రైనింగ్ని తట్టుకోగలరు. వాళ్ళ అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ట్రైన్ చేసిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జెడ్ సోల్జర్, దేశభక్తి అన్నీ ఆటోమేటిక్గా ఇన్వాల్వ్ అయిపోతారు. సోల్జర్గా మారిన తర్వాత ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండడం, అండ్ ఇంకోటి ఏంటంటే ఫిజికలీ నెక్స్ట్ మెంటలీ స్ట్రాంగ్ ఉంటారు. కోస్ట్ గార్డ్ కానీ, అవునండి, ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ప్రతిదీ ట్రై చేస్తూ ఉంటారు. నా ఫ్రెండ్స్ ఉన్నారు కాలేజ్లో, సో అందుకని అడిగాను అనమాట మోస్ట్లీ. సో వెల్కమ్ బ్యాక్ అండి. ఇప్పుడు వచ్చారు, మంచిగా ఆర్టిస్ట్ అవుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారితో ట్రావెల్ అయ్యారు. మీరు ఎవరు అభిమాని? అభిమాని అంటే అందరినీ గౌరవిస్తామండి. అంటే మనస్ఫూర్తిగా గౌరవించేది అయితే పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా రెస్పెక్ట్, గౌరవం. ఆయన జీవన విధానం ఏంటి మొత్తం అంతా లైక్ చేస్తాం. నెక్స్ట్ ఒక సినీ సైడ్ నుంచి ఒక ఫేవరెట్ ఉంటుంది కదండి, అదైతే జూనియర్ ఎన్టీఆర్ గారు, నెక్స్ట్ రామ్ చరణ్ గారు అయినా సరే. సో జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా లోడ్ అవుతుంది లేండి, కంగారే ఉంది. కానీ చరణ్ గారితో మీ వాగ్బలం దీనివల్ల ఒకవేళ అది కూడా కుదిరితే చాలా సంతోషం అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు చరణ్ గారి విషయానికి వస్తే, చరణ్ గారిని దగ్గరుండి చూశారు. అవునండి. సో ఆర్మీ మ్యాన్ అంటే మీరు చాలా, ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా మనం, ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటారు, మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటారు, ఇలాంటి పర్సన్, ఇలాంటి అన్ని మాట్లాడుకున్నాం క్వాలిటీస్. రామ్ చరణ్ గారు ఆ బాడీ పెహల్వాన్ గా వస్తున్నప్పుడు, ఆ బాడీ కానీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఆయన్ని చూసేటప్పుడు అయితే చాలాసార్లు ఆశ్చర్యం అనిపించిందండి. ఎందుకని అంటే ఒక మూవీ కోసం ఒక బాడీ అనేసి అంటే దాన్ని రెడీ చేసుకోవచ్చు, దానికోసం ట్రైన్ తీసుకుంటారు, దానికోసం కొంత టైం కేటాయిస్తారు. ఆ మూవీ కోసం ఆ బాడీ అంటే రెడీ చేసుకోవచ్చు, ఏ ఆర్టిస్ట్ అయినా, మనమైనా, ఏదైనా, అది పాసిబుల్. కానీ ఒకే మూవీలో డిఫరెంట్ వేరియేషన్స్, క్రికెటర్గా ఒక లుక్కు, మళ్ళా కుస్తీగా ఒక లుక్, మళ్ళీ నెక్స్ట్ ఇంకో లుక్, అంటే ఒకే మూవీ కోసం ఒకే జర్నీలో దగ్గర డ్యూరేషన్లో అసలు బాడీని అలా ట్రాన్స్ఫర్మేషన్ చేయడం అనేసి అంటే మాత్రం అది పాసిబుల్ కాదు. అందులోని నెక్స్ట్ ఏంటంటే ఆయన
మాల్లో ఉండేవారు, స్వామి మాల్లో వెజిటేరియన్ తింటూ అది అనేసి అంటే స్వామిలో అంటే ఎక్కువ సార్లు తినడానికి కూడా ఉండదు. అవును ఒక పూట ఏదో తింటారు సంథింగ్. యాక్చువల్లీ ఏంటంటే ఆ ప్రోటీన్స్ కావాలి, నాన్ వెజ్ కంపల్సరీ బాడీ అక్కడ బిల్డ్ అవ్వాలంటే, కానీ ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారు ఎంత అనేది అనమాట అందరికీ కనిపిస్తున్నది. గ్రేట్ అండి, చాలా గ్రేట్, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ డెడికేషన్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే స్లాంగ్ మీకు తెలుస్తుంది. అంటే ఆయన చాలా, మాకు తెలిసినంత వరకు నాకున్న ఫ్రెండ్స్ విన్న డైలెక్ట్ అందరిది విన్నాను కాబట్టి, ఉత్తరాంధ్ర నుంచి మా విజయనగరం నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ, శ్రీకాకుళం నుంచి కానీ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర విన్నట్టు చాలా చాలా క్లియర్ గా మాట్లాడారు. ఆయన డైలెక్ట్ ఏదో నేటివ్ స్పీకర్ మాట్లాడినట్టే మాట్లాడారు. పుడతామా ఏంటి మళ్ళీ ఇది ఒకటి, ఇలాంటి డైలాగ్స్ అని పోరాడినాను సార్, ఇవన్నీ మాట్లాడారు. ఆటే నా పొగరు, అవి నేర్చుకున్నప్పుడు ఆయన డెడికేషన్ ఎలా ఉంది, ఎంత ఫాస్ట్ గా గ్రాస్ప్ చేశారు? కాకపోతే ఫాస్ట్ అని అంటే అండి, ఒకటి దాంట్లో చాలా బెటర్ అయితే వచ్చింది, చాలా దాని వెనక అనమాట చాలా కష్టం ఉన్నదండి. ఆయన చాలా కష్టపడ్డారు. ఎందుకనేసి అంటే ఆయన లైఫ్ స్టైల్కి వినడమే చాలా తక్కువ. మనం ఇప్పుడు మీరు అన్నట్టు మీ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వింటుంటారు, కానీ సేమ్ అదే స్లాంగ్లో మాట్లాడాలంటే కొంచెం టఫే. అటువంటిది ఆయన దగ్గర ఆయన అనుచరులు కూడా అటువంటి స్లాంగ్లో మాట్లాడేవారు కూడా ఎవరు ఉండరు, ఎప్పుడు వినుండరు, ఎప్పుడు మూవీల్లో తప్ప. అటువంటిది అనమాట. అటువంటి స్లాంగ్లోకి ఆయన మార్చుకొని, మళ్ళా ఎవరో తెలియని వాళ్ళు చెప్తున్నారు, నేర్చుకొని చెప్తున్నారు అనే ఒక మోడ్యులేషన్ రాకూడదు. ఆ మాట నోటంట మాట రాగానే ఆడియన్స్ తాలూకా ఆలోచన అనమాట అక్కడికి నెగిటివిటీ తీసుకుని వెళ్ళిపోవాలి. ఆ రకంగా అనమాట ఆయన చాలా మార్చుకోవడానికి చాలా హార్డ్ వర్క్ చేశారండి, చాలా ప్రెజర్ పెట్టారు. ఆ విషయంలో అయితే మాత్రం ఆయనకి సెల్యూట్ కొట్టాలి. అండ్ నేను విన్నది ఏంటంటే బట్టి కొట్టేయడం అంటే డైలాగ్ మాడ్యులేషన్ విని బట్టి కొట్టి అలా చెప్పేయడం కాకుండా అర్థం తెలుసుకునేవారు, ప్రతిదీ తెలుసుకునేవారు. ప్రతిదీ అర్థం బట్టి కొట్టేయడం కూడాను అనేసి అంటండి. ఒకటండి, బట్టి కొట్టేయడం అనేసి అంటే ఓన్లీ డబ్బింగు అనేసి అంటే అనమాట, ఏదో రకంగా అనేసి అంటే మీకు నార్మల్గా చెప్పడం అయితే బట్టి కొట్టొచ్చండి. ఎమోషన్ని క్యారీ చేయాలండి. ఆ సీన్ తోలోక ఎమోషన్ని ఫీల్ అవుతూ దాన్ని క్యారీ చేస్తూ, రెండోది ఏంటంటే ఆ హీరోయిజం పడిపోకూడదు. చాలా మటుకు మీరు చూసుకున్నట్లయితే ఈ విజయనగరం స్లాంగ్, ఉత్తరాంధ్ర స్లాంగ్ ఈ మూవీలో యూజ్ చేసింది విజయనగరం స్లాంగ్. శ్రీకాకుళం అంటే ఇంకొంచెం యాస అదొకటి, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఫ్లేవర్ మారుతుంది. అయితే మా ఉత్తరాంధ్ర స్లాంగ్లో ఉన్నది ఏంటంటే కొంచెం కామెడీ ఉంటుందండి. చాలా మూవీలు అంటే కామెడీకే యూజ్ చేస్తుంటారు, ఆ రకంగా ఉంటుంది. ఆ హీరో క్యారెక్టర్ మళ్ళీ కామెడీ అయిపోకూడదండి. చాలా సీరియస్ క్యారెక్టర్, చాలా ఎమోషన్ క్యారెక్టరు, ఆ స్లాంగ్ యాడ్ అవడంతో అనమాట అది కామెడీ అయిపోయిందని అంటే అది చిన్న విషయం. అంటే ఆ హీరోయిజాన్ని డౌన్ అవ్వకన్నా ఆ హీరోయిజాన్ని చూపిస్తూ ఎమోషన్ని క్యారీ చేస్తూ అది చిన్న సవాల్ కాదండి ఆయనకి, చాలా పెద్ద ఇదే చేశారు ఆయన అయితే. చాలా హార్డ్ వర్క్ చేశారు, దాన్ని చాలా చక్కగా పండించారు. నెక్స్ట్ ఆయన చెప్పితే అదొక వినడానికి కూడా చాలా ఆనందంగా ఉండేది, అదొక బ్యూటీ ఉండేదండి ఆయన చెప్పడంలోనూ. చూడండి, పుడతామా ఏటి మళ్ళీ ఆయన వయసులో వచ్చేసరికి, ఇప్పుడు మేము చెప్తున్నది వేరు, కానీ ఆయన చెప్పేటప్పుడు మేము వినేసరికి మాకే చాలా ఆనందంగా ఉండేది. మన యాసని రామ్ చరణ్ గారి వాయిస్లో మనం వినబోతున్నాం. నెక్స్ట్ అనమాట ఓవరాల్ తెలుగు ఆడియన్స్ వినబోతున్నారు అనేసి అంటే అనమాట అది చాలా హ్యాపీగా ఉండేది. నెక్స్ట్ అనమాట ఒక అందంగా ఉండేదండి ఆయన నోట్ అంటే వస్తుంటే, చాలా బాగుండేది. సో సీన్స్ చూస్తున్నప్పుడు, యాక్ట్ చేస్తున్నప్పుడు ఎమోషనల్ సీన్స్ కనిపిస్తున్నాయి కదా, లైక్ ఢిల్లీలో గ్లాసులు కడుగుతూ ఏడుస్తూ ఉండే నేను పోరాడినాను సార్ అని చాలా ఎమోషనల్ గా చెప్తా ఉంటారు. అవునవునండి. చాలా మంది ఏంటంటే లైక్ చిరంజీవి గారు వింటేజ్ క్యారెక్టర్స్ ఆపద్ బాంధవుల్లో ఆ శివలింగం మట్టితో చేసి తీసి కొంచెం ఎమోషనల్ గా ఏడిపించేసిన క్యారెక్టర్స్ ఉన్నాయి. లైక్ చాలా కంపేర్ చేశారు. అంటే చిరంజీవి పులి కరుపున పులే పడుతుంది ఇలా అంటూ ఉంటారు కదా, మీకు ఎక్కడైనా వింటేజ్ చిరంజీవి గారు గుర్తొచ్చారా చరణ్ గారిని చూసినప్పుడు, అలాంటి ఎమోషనల్ సీన్స్ కానీ? ఆ జీన్స్ అండి అవి చాలాసార్లు అంటే ఆయన బాడీ లాంగ్వేజ్లో ఆ చిరంజీవి గారు కనబడడం, మీరు అన్నట్టు అనమాట సేమ్ ఆ ఢిల్లీ ఎపిసోడ్లో అట్లంటే అనమాట అనిపిస్తుంది. నెక్స్ట్ అనమాట మా వాళ్ళు కూడా, మా టీము కూడా మేము డిస్కషన్ చేసుకునేటప్పుడు కూడా ఈ టాపిక్ వచ్చింది. చిరంజీవి గారు కనిపిస్తున్నారు కదా అనే ఒక ఇదైతే మాత్రం యాక్చువల్లీ అది రైట్ అండి. ఎందుకంటే ఒకటి జీన్సు, రెండోది ఏంటంటే అండి, ఒకటి ఆయన అంటే
ఒకటి చిరంజీవిలా గారిలా కనబడడం అనేసి అంటే ఒకటి జీన్స్ ఉంటాయి, ఆ పోలికలు, అది కొంత మ్యాచ్, అది కాదు. ఆ పెర్ఫార్మెన్స్, ఆ యాక్టింగ్, అంటే ఆయనంత యాక్టింగ్ అనేసి అంటే ఆయన వెనకాతలు ఎంత హార్డ్ వర్క్ ఉన్నది అనేది మాత్రం గమనించవలసిందేనండి. సో మీరు లంచ్ బాక్స్ ఏదో షేర్ చేసుకున్నారు, ఒక లంచ్ బాక్స్ ఏదో మీకు కూడా షేర్ చేసుకున్నారని చెప్పి బయట విన్నాం మేము. లేదు లేదు లేదా లంచ్ బాక్స్ చరణ్ గారు ఫుడ్ మధ్యలో ఏదో ఒకసారి మీకు కూడా షేర్ చేశారని లేదు 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 లంచ్ బాక్స్ షేర్ చేసిన సిచ్యువేషన్ ఏం లేదు. కానీ ఒకసారి ఫస్ట్ టైం ఇంటికి వెళ్ళేటప్పుడు పిలిచి పక్కన కూర్చుని పెట్టుకొని నెక్స్ట్ అనమాట ఏమైనా తీసుకున్నారా అనేసి అడిగారు. ఓకే సార్ వాటర్ తీసుకున్నాను అంటే వాటర్ బెల్ కొట్టి బాయ్ని పిలిపించి ఏం కావాలో చూడని చెప్పేసి అనమాట అడిగి కాఫీ వచ్చిన తర్వాత కాఫీ ఆయన చేతులతో టేబుల్ పైన పెట్టి ఆయనకి తీసుకొని టేబుల్ పైన పెట్టి అది మాత్రం అసలు మర్చిపోలేని సిచ్యువేషన్ సార్. అది అదొక మంచి మెమరీ ఆయన చేతులతో. అంటే నేను కూడా ఒకటి ఆయన దగ్గర నుంచి చూడడమే చాలా గొప్ప విషయం, అటువంటిది ఆయన చేత్తో కాఫీ పెట్టారని అంటే ఇచ్చారంటే, కాకపోతే చాలా మర్యాదగా ఉంటారండి, చాలా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా సింపుల్గా ఉంటారు, చాలా సింప్లిసిటీ. అంటే చాలా సింపుల్. అంటే మనతో మనం అప్పుడప్పుడు కంపేర్ చేసుకున్నా సరే చాలా ఏముండదు, కానీ మనం చిన్న ఈగో చూపించడం ఇటువంటి చూస్తుంటాం, కానీ అస్సలు అటువంటిది ఏమీ కనిపించదు. ఆయనకి అంత అవసరం లేదు, ఆయన హోదాకే, ఆయన దీనికి ఓకే వచ్చారు, అవసరమైతే అనమాట వస్తారు ఇస్తారు అనేసి అనుకున్నాయి అనమాట. వచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా అడిగి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి తాగిన తర్వాత ఓకే ఇప్పుడు వర్క్ స్టార్ట్. అది ఎంత మర్యాద, ఎంత ఇదండి అసలు. ఆ సిచ్యువేషన్ అయితే అసలు జీవితాంతం మర్చిపోలేం. పర్సనల్లీ అంటే వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ఉంటాం కదా. ఒక మనిషి బాగా నచ్చడానికి స్క్రీన్ మీద ఎంత అద్భుతంగా ఉన్నా వ్యక్తిత్వం కూడా అద్భుతంగా ఉందనుకోండి, విపరీతంగా అభిమానులు అయిపోతారు. మీరు ఇప్పుడు అన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి మెన్షన్ చేశారు. ఆయన ఎందుకు అభిమానులుగా మారారంటే చాలా మంది ఆయన వ్యక్తిత్వం. సో అలాగా మీకు చరణ్ గారిలో ఏదైనా ఆయన వ్యక్తిత్వంలో ఏదైనా ఒక క్వాలిటీ, ఏదైనా కొన్ని క్వాలిటీస్ కానీ మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసినాయా? వ్యక్తిత్వం అంటే అదేనండి, ఇతరులకి రెస్పెక్ట్ ఇవ్వడం అండి. ఆ సింపుల్ సిటీతో బతకడం, చాలా సింపుల్గా మాల్లో చెప్పులు కూడా వేసుకోకుండా అలాగే తిరిగిస్తుంటారు. ఆ సెట్లో కూడా ఆయనకు కుర్చీ వేస్తారు, కూర్చోవచ్చు, అన్నీ ఉంటాయి, కానీ అక్కడే కూర్చుండిపోతారు. అదైనా ఏంటంటే అంటే సింపుల్గా కూర్చుండిపోతారు. ఆ సింపుల్ సిటీ. నెక్స్ట్ ఏంటంటే ఇతరులను గౌరవించడం అండి. ఆ డిసిప్లిన్ ఉన్నది చూడండి, ఆ డిసిప్లిన్ మాత్రం దానికి మాత్రం ఫేవర్ అండి. ఆయన ఎప్పుడు వచ్చినా మీ నాన్నగారి నుంచి ఏం నేర్చుకున్నారు అంటే నాన్నగారు ఏం చెప్పారంటే డిసిప్లిన్ అనే చెప్తారు. టైంకి వెళ్ళాలి, అదే డిసిప్లిన్ గురించే మాట్లాడుతూ ఉంటారు. మీరు ఇప్పుడు చెప్తూ ఉన్నారు కదా. యాక్చువల్లీ ఆ విషయం గురించి మాట్లాడాలి అనేసి అంటే చాలామంది పెద్దవారు వాళ్ళు ఏ ప్రొఫెషన్లోనైనా అవచ్చు, వాళ్ళు అంటే ఆర్టిస్టులు ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ మ్యాన్, స్పోర్ట్స్ మ్యాన్ ఎవరైనా కావచ్చు, కానీ వాళ్ళ పిల్లలు అనేసరికి అనమాట అంత స్థాయి, అంటే ఎవరైతే కష్టపడి అంత పెద్ద పొజిషన్కి వెళ్ళారో వాళ్ళ పిల్లలు ఆ పొజిషన్ రీచ్ చేయాలనేసి అంటే అది చిన్న సవాల్ కాదండి. ఎందుకనేసి అంటే వాళ్ళ పెరిగే ఆ లైఫ్ స్టైల్ అవనియండి, ఇవన్నీ ఏంటంటే ఆ కష్టం తెలియకన్నా బతుకుతారు కాబట్టి అనమాట దాన్ని రీచ్ చేయలేరు. కానీ మనం ఓవరాల్గా చూసుకుంటే అది ఓన్లీ చిరంజీవి గారి లైఫ్లోనే జరిగిందండి. ఎందుకు అనేసి అంటే ఓన్లీ ఆ డిసిప్లిన్, హార్డ్ వర్క్ అనేసి నేను నమ్ముతాను. ఎందుకనేసి అంటే ఈ 2.5 ఇయర్గా ఆయన దగ్గర నుంచి చూశాను కాబట్టి, కొంత గమనించాం కాబట్టి, అంటే ఇదే ఇంత పెద్దవాడిని చేసింది. ఎందుకనేసి అంటే తండ్రికి తగ్గ కొడుకురా అని అనమాట అనగలుగుతున్నాము అనేసి అంటే అనమాట అది ఓన్లీ రామ్ చరణ్ గారికి అంటే మనస్ఫూర్తిగా వస్తుంది తప్ప ఇంకా ఇతరుల్లో మనం చూసుండం. ఎందుకంటే 2.5 years అంటున్నారు. అవునండి. ఒక 25 years తర్వాత పెద్ద గుర్తొచ్చింది అనుకోండి, మీకు ఈ 2.5 సంవత్సరాల జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అవునండి. ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి మెమరీ? ఫస్ట్ గుర్తొచ్చేది అయితే ఆయన కలిసిన మొదటి క్షణం, రెండోది ఆయన పెట్టిన కాఫీ. అవి మాత్రం మర్చిపోలేమండి. మొదటి క్షణం ఏంటి? ఏమైంది మొదటి క్షణం అంటే అది మైసూరులోనండి. మైసూరు షెడ్యూల్ స్టార్టింగ్ షూట్ అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. అయితే డైలాగ్ చెప్పడానికి డైరెక్టర్ సార్ అనమాట తీసుకొని వెళ్ళనమాట. సరే వెళ్ళగలగా స్లాంగ్ కోసం అండి అంటే ఓకే ఓకే రండి కూర్చోండి అంటే వెళ్ళే ముందు ఒక టెన్షన్ ఉండేదండి. ఒకటి ఎగ్జైట్మెంట్,
ఫస్ట్ టైం రామ్ చరణ్ గారిని కలవబోతున్నాం. ఒకటి ముహూర్తం అప్పుడు ఆఫీస్కి అప్పుడప్పుడు వస్తుండేవారు, చూస్తుండేవాళ్ళం. చూడడం వేరు, ఫస్ట్ ఆయన్ని పరిచయం చేసుకోబోతున్నాం, ఆయనతో వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం, అదొక ఆ ఆనందం, ఆ సంతోషం అదొకటి ఉండేది. రెండోది ఏంటంటే అన్నిటికన్నా పెద్ద సవాల్ ఏంటంటే మనం ఏ వర్క్ కోసం అయితే జాయిన్ అయ్యామో అది ఎంతవరకు మనం ఫుల్ఫిల్ చేయగలం. మన వరకు అయితే మనం ఎంతైనా స్లాంగ్ మాట్లాడొచ్చు, ఇదన్నీ చేయొచ్చు. కానీ ఒక పెద్ద స్టార్, గ్లోబల్ స్టార్, ఆయనకి మనం చెప్పాలి, ఎంతవరకు మనం దాన్ని పండించగలం, దానికి ఎంతవరకు న్యాయం చేయగలం అని ఒక టెన్షన్ అయితే ఉండేదండి. అయితే ఎందుకంటే ఎంత ఫ్రీడమ్ ఇస్తారు, మెయిన్ ఏంటంటే ఆ ఫ్రీడమ్ ఉంటేనే మనం దానిపైన అనమాట కొంచెం ప్రెజర్ చేయగలమండి. ఆ ఫ్రీడమ్ లేదు అనేసి అంటే 2-3 టైమ్స్ చెప్పిన తర్వాత ఓకే సార్ సరిపోద్దాం మరి కామ్ అయిపోవాలి తప్ప మరి ఇంకొక ఆప్షన్ ఉండవు మన దగ్గర. ఎందుకంటే అంటే అవతల ఆ వ్యక్తిని బట్టే మన తాలూకా వర్క్ కూడా ఉంటుంది. అందు గురించి ఆ టెన్షన్ ఉండేది. కానీ వెళ్ళిన తర్వాత ఆయన రిసీవ్ చేసుకోవడం, ఆ క్లోజు, ఆయన మాట్లాడడం, నెక్స్ట్ అనమాట ఫుల్ ధైర్యం ఇచ్చారండి. మీరు 100% ఓకే అని మీరు సాటిస్ఫై అయితేనే అప్పుడు చెప్పండి ఓకే, ముందు నెక్స్ట్ డైలాగ్కి వెళ్దాం. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కాంప్రమైజ్ కావద్దు. ఎందుకనేసి అంటే నేను స్లాంగ్ నేర్చుకున్న తర్వాతే కెమెరా ముందుకు వెళ్తాను, స్లాంగ్లోనే నేను షూట్ చేస్తాను, స్లాంగ్లోనే నేను డైలాగ్ చెప్తానని చెప్పేసి అనమాట. ఆయన ఫ్రీడమ్ ఇవ్వడం, ఆ ధైర్యం ఇవ్వడం, అప్పుడు ఆ టెన్షన్ పోయింది. ఆ కలిసిన ఫస్ట్ మూమెంటు అదంతా అయితే జీవితాంతం మర్చిపోలేం. నెక్స్ట్ ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ కాఫీని కూడా మర్చిపోలేం. ఆ టేస్ట్ అనమాట చనిపోయిన క్షణాల్లో కూడా అది గుర్తొస్తుంటుంది, ఆ ఫ్లేవరు అదంతా మధుర క్షణం. ఈ హెయిర్ స్టైల్ ఏంటి, పెద్ద హెయిర్ స్టైల్, పెద్ద అటైర్ అంతా పెద్ద స్టైల్ అంటే మూవీలో గెటప్. ట్రావెల్ అయినప్పుడు ఏంటి సోల్జర్ లాగా వచ్చారా, ఇలా షార్ట్ హెయిర్ చేసుకుని అంతా వచ్చారా? యాక్చువల్లీ నా లైఫ్ మొత్తం షార్ట్ హెయిర్లోనే, ఆర్మీ కటింగ్లోనే ఉండేదండి. నన్ను ఈ హెయిర్లో ఇలా అయితే నా ఫ్యామిలీ కూడా ఇప్పుడు చూడలేదు, ఫస్ట్ టైము. కాకపోతే మూవీ కోసం హెయిర్ గడ్డం మొత్తం పెంచాం, కొంచెం సూట్ అయిపోయింది కాబట్టి కొంచెం తగ్గించాం. గడ్డం అది కొంచెం తగ్గించాం. ఇప్పుడు ఏంటి ఇలాగా ఉంటారా, మళ్ళీ షార్ట్ హెయిర్కి వెళ్ళిపోతారా? అందాక ఉందామండి, ఏముంది లైఫ్ మొత్తం ఆ హెయిర్ లేకన్నా బతికాం. ఇప్పుడు ఎలాగా ఆర్మీ నుంచి బయటకు వచ్చాను. నేను మీ ప్రీవియస్ లుక్ చూడలేదు, ఈ లుక్ అయితే చాలా బాగుంది. మీకేమనిపించింది? బాగుందండి, చెప్తారు కదా మీ ఫ్రెండ్స్, మీ బాగుందండి, చాలా బాగుంది. ఇది కూడా బాగుంది, ఎందుకంటే దాంట్లో చూసారు జుట్టు పెంచే ఆప్షన్ వచ్చింది, ఆ ఫ్రీడమ్ వచ్చింది. ఆర్మీలో అయితే ఎవ్రీ మంత్ హెయిర్ కట్ ఉంటుంది, డైలీ సేవింగ్ ఉంటుంది, అది ఎలాగో కుదిరేది కాదు. ఇప్పుడు హెయిర్ ఫాల్ టెన్షన్ లేదు, ఇంకేమైపోయాయి, హెయిర్ ఉండి ఇలా బాగుంటుంది కదా, కొన్నాళ్ళు చూద్దాం. సినిమా మొత్తంలో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి? అంటే మీరు ఆయన రెడీ అవుతున్నప్పుడే అర్థం అవుతుంది కదా, ప్రిపేర్ అయ్యి కెమెరా ముందుకు వెళ్ళేటప్పుడే మీ దగ్గర పర్ఫామ్ చేసి వెళ్తారు. సో ఏ డైలాగ్ మీకు బాగా నచ్చింది? ఒకటండి, ఈ డైలాగ్ నచ్చింది, ఈ డైలాగ్ నచ్చలేదు అనేసి ఏముండదండి దీంట్లో. ఎందుకనేసి అంటే ప్రతి డైలాగులో కూడా చాలా డెప్త్ ఉంటుంది, చాలా మీనింగ్తో కూడుకున్న డైలాగ్స్ అండి. మీరు ఆ గ్లిమ్స్లో రిలీజ్ చేసిన డైలాగ్ను కూడా చూసుకుంటే ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలనేసి అంటే దాంట్లోనే ఎంత అర్థం ఉన్నదండి, మనం ఎంత అర్థం చేసుకుంటే అంత ఉన్నదండి. ఒక మనిషి తాలూకు లైఫ్ మొత్తం దాంట్లో కూడుకుంటుంది. ఆడి ఎంత ఫైట్ చేసి ఉండొచ్చు, ఇప్పుడు మన లైఫ్లో కూడా మనము ఎంత ఇది చేసామనేది, మనం ఎంతవరకు రీచ్ అయ్యామనేది అనమాట ఆ డైలాగ్. అంటే అదే విధంగా అనమాట ప్రతిదీ అండి. అది నార్మల్గా చెప్పిన సీన్లో అవ్వచ్చు, నార్మల్ డైలాగ్ అవ్వచ్చు, లేకపోతే ఎమోషన్ డైలాగ్ అవ్వచ్చు, లేకపోతే హీరో తన హీరోయిజంతో చెప్పిన డైలాగ్ అవ్వచ్చు, ప్రతిదీ కూడాను బెస్ట్ డైలాగేనండి దీంట్లో. ఎందుకనేసి అంటే బుచ్చిబాబు గారు ఆ మాటలు, ఆ రైటింగ్కి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. అది సాంగ్స్లో లిరిక్స్ కానివ్వండి, లేకపోతే మూవీలో డైలాగ్స్ కానివ్వండి, చాలా 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 హార్డ్ వర్క్ చేసి అనమాట రాసినవండి అవి. ఏదో నార్మల్గా సీన్ని బట్టి అనమాట ఏదో పైన రాసి అటువంటి డైలాగ్ అయితే మాత్రం ఏదీ లేదండి. ప్రతి డైలాగ్లో కూడా చాలా డెప్త్ ఉంటుందండి. మనకి బేసికలీ సినిమాల్లో చాలా డైలాగులు ఉంటాయి, ఏదో ఒక డైలాగ్ విన్నప్పుడు ఆ హీరో క్యారెక్టరైజేషన్ అంతా అర్థమైపోతుంది. అంటే హీరో ఎలా అంటాడు అనేది అర్థమైపోతుంటుంది. లైక్ ఇప్పుడు
పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్తాడు ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను. అవును. ఇప్పుడు బాహుబలి సినిమాలో రాజు ఎక్కడున్నా రాజేరా, నిజంగా బాహుబలి క్యారెక్టర్ అలాగే ఉంటది. అవునండి. పుష్ప సినిమాలో తగ్గేదేలే, నిజంగా క్యారెక్టర్ అంతా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి పుడతామా ఏంటి మళ్ళీ, లేదా ఇప్పుడు ఈ డైలాగ్ ఉంది కదా, అవునండి. ఏదన్నా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి. అంతేనండి. చాలా మొండోడు, అంతే, చాలా మొండోడు. పట్టుదల ఉన్నాడు, ఏదైనా దాని అంతు చూస్తాడు. అంతేనండి. ఆ మూవీ చెప్పేశారండి, ఆ డైలాగ్తోనే ఆయన మూవీ చెప్పేశారు. అంటే ఎంతైనా చేయగలడు, ఎక్కడికైనా వెళ్తాడు, ఏమైనా చేస్తాడనే ఒక ఇది ఇచ్చారండి. అంటే ఆఫ్టర్ మూవీ అనమాట. మీరు చెప్పినట్టు ఈ మూవీలు ఎలాగైతే మీరు ఒక్కొక్క డైలాగ్తో కంపేర్ చేసుకున్నారో ఆ మూవీ తాలూకు ఇది ఒక డైలాగులోననేసి అనమాట. ఈ డైలాగులో మూవీ కనిపిస్తుందండి. హీరో లాస్ట్ వరకు అనమాట ఏదైనా అది ఎంతదైనా సరే ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలనేది అనమాట. చేసాడరా ఈడు, ఆ డైలాగ్ ఫస్ట్లోనే ఆయన రిలీజ్ చేశారంటే స్టోరీ చెప్పేశారు అప్పుడే అనేసి అనమాట. తర్వాత మనం మూవీ చూసిన తర్వాత అనమాట దాన్ని అర్థం చేసుకుంటాం. సో స్టార్టింగ్ సినిమా అంతా మీ చేతిలో పెట్టేశారు స్క్రిప్ట్. పెట్టినప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉంటారు కదా ఊర్లో అభిమానులు, వాళ్ళందరూ అరే ఏంట్రా స్టోరీ చెప్పరని ఎవరు అడగలేదా? స్టోరీ చెప్పమని అంత ఎవరు అడగలేదు. అయినా సరే నేను వచ్చింది దేని నుంచి అండి, ఆర్మీ నుంచి. అలా అయితే 19 years ఆర్మీలో జర్నీ చేశాను. అటువంటి ఆర్మీ సీక్రెట్స్ ఎంత గుప్తుగా ఉంచుకుంటా, ఎంత దీనిగా ఉంచుకుంటా, అసలు బయటికి తెలియదు. ఇప్పుడు కూడా వెళ్ళారు అనేసి అంటే ఏదో దేశాన్ని కాపాడుతున్నారు అనేసి అంటారే తప్ప ఇంటర్నల్గా ఎంత వర్క్ నడుస్తుంది, ఏంటి ప్రాసెస్ నడుస్తుంది, ప్లానింగ్స్ ఏంటి, ఏ రకంగా వార్ టైంలోనైనా లేకపోతే ఒక ట్రైనింగ్ టైంలోనైనా ఒక ఆపరేషనల్ టైంలోనైనా ఏ రకంగా దాన్ని డిప్లే చేస్తుంటారు, ఏ రకంగా మూవ్ అవుతారు అనేది అనమాట బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. అలా అనేసి అనమాట ఆ ఎగ్జైట్మెంట్ ఆర్మీకి వచ్చాం కదా ఇప్పుడు ఇదే అనేసి అనమాట షేర్ చేసుకోవడం అవన్నీ చిలి అండి. ఎందుకనేసి అంటే కోట్ల బిజినెస్ అండి, కోట్ల బిజినెస్. అదీ కాక ఒకటి మనల్ని నమ్మారు కాబట్టే మనకు ఆ వర్క్ అప్ చెప్పారు. అటువంటిది వర్క్కి ద్రోహం చేయడం అది అది చాలా నీకేమనిపించింది ఆ కథ? కథ అయితే మాత్రం అది అసలు అద్భుతం అండి. స్టార్టింగ్ నేను స్టన్ అయిపోయాను. అంటే ఇలా కూడా రాయొచ్చా, ఇంత ఎమోషను, ఇంత అబ్బా. అంటే ఒకటండి సినిమాలో చూసుకుంటే హీరోయిజం తగ్గదు. ఆ హీరోయిజాన్ని చూపించుకుంటూ ఈ ఎమోషన్ని ఇచ్చేసుకుంటూ ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని ఆయన కథ రాసుకోవడం అదంతా మాత్రం చాలా డెప్త్లోకి వెళ్ళి ఆలోచన. అంటే మన ఆలోచన ఎక్కడి వరకు అయితే వెళ్తుంది అక్కడి నుంచి ఆలోచిస్తారు చూడండి, వాళ్ళు మాత్రమే అది రాయగలరు. అది ఆ డైరెక్టర్ గారికి మాత్రం సలాం కొట్టాలి. అంత మంచి స్టోరీ, అంత అంటే ఆ రకంగా కూడా రాసుకోవచ్చు అనేసి చాలా. అంటే రకరకాల మీరు అన్నట్టు స్పోర్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి దాంట్లో. దాంతోపాటు రకరకాల గెటప్లు ఉన్నాయి, అటైర్లు ఉన్నాయి, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మీకు పర్సనల్లీ ఎక్కువ నచ్చింది ఏది? ఒకటి కాదు, ఐ మీన్ అన్ని నచ్చే ఉంటాయి సినిమాలో రామ్ చరణ్ గారి లుక్స్ అన్ని, బట్ ఏదో ఒకటి ఎక్కువ నచ్చుద్ది. లైక్ పెద్దిలో ముడి పెట్టుకున్నారు, ఐ మీన్ పెహల్వాన్ గా ఉన్నప్పుడు ముడి పెట్టుకున్నారు, క్రికెటర్ గా ఉన్నప్పుడు కొంచెం స్టైలిష్ గా ఉన్నారు, లేదు లాస్ట్ లో స్పోర్ట్స్ ఐ మీన్ రన్నర్ గా కనిపించారు. సో రకరకాల అటైర్లు ఉన్నాయి కదా, మీకు ఏది బాగా నచ్చింది? అంటే మీరు అన్నట్టు అన్ని లుక్కుల్లోని ఆయన బాగానే ఉంటారు. కానీ ఆ గద పట్టుకొని ఇదన్నా చూడండి, ఆ రోజు షూట్ అవుతుంది అల్యూమినియం ఫ్యాక్టరీలో, గద పట్టుకొని అది చేసేటప్పుడు అయితే అందరూ అలా చూస్తూ ఉండిపోయారండి. కట్ చెప్పలేదు, ఆయన ఆగట్లేదు, అది కంటిన్యూ అయిపోతుంది. అంటే ఒక హనుమంతుడిని చూసినట్లు అయిపోయిందండి మొత్తం సెట్కే. వెంటనే జై శ్రీరామ్ అనేసి అబ్బా అసలు అందరూ దాంట్లో లీనమైపోయారండి. అంటే హనుమంతుడిని చూసినట్లు అనిపించింది తప్ప అక్కడ ఒక పెద్ద క్యారెక్టర్ చూస్తున్నామో లేకపోతే రామ్ చరణ్ గారిని చూస్తున్నాం అన్నట్టు మరి ఆ క్షణం అయితే మాత్రం అనిపించలేదు. ఎందుకంటే ఆ లైటింగు నైట్ టైము, ఆ లైటింగ్లో దీంట్లో అబ్బా బ్యాక్గ్రౌండ్ స్మోక్ ఇవన్నీ చూసేసరికి అనమాట హనుమంతుడిని చూస్తున్నామని నాకు ఫీల్. ఆ గెటప్ అయితే మాత్రం అసలు ఇప్పుడు ఏ దీంట్లో మిగతా గెటప్ల్లో విసిల్ వేస్తామేమో కానీ ఆ గెటప్కి వచ్చేసరికి మాత్రం చేతులెత్తి ఆ విజువల్ అదంతా ఇచ్చేసరికి ఆయన బాడీ అదంతా హనుమంతుడిలాగే అందరూ చాలా స్టన్ అయిపోయారు. అలాగే హనుమంతుడినే చూస్తున్నాం అనుకున్నారు.
చాలా క్లాప్స్ విజిల్స్ అస్సలు జై శ్రీరామ్ అనేసి అనమాట. చాలా హ్యాపీ మూమెంట్ అండి. సో అంటే బేసికలీ మీరు మీ లైఫ్ అంతా కూడా ఐ మీన్ ఆ 19 years మీరు చాలా ఫుడ్ ప్రోటీన్ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు ఫిట్గా ఎలా ఉండాలి, చాలా ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది మీకు. అవునండి. సో రామ్ చరణ్ గారు జస్ట్ వెజిటేరియన్గా ఒక పూట తిని, బికాస్ మాల్లో ఉన్నప్పుడు ఒక పూట అలా తింటూ ఉంటారు, తక్కువ తింటూ అంత బాడీ బిల్డ్ చేశారు అన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఒకటండి, చాలా ఆశ్చర్యమేనండి. ఎందుకంటే బాడీ అనేది ఏంటంటే అప్పటికప్పుడు మారింది కాదండి. ఎంతోమంది ఇప్పుడు నేను రిటైర్ అయ్యి వచ్చినప్పటి నుంచి కూడాను అంతకు ముందు అనమాట ఇంత ఉండేది కాదు. దీన్ని తగ్గించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం, కానీ అది కుదరట్లేదు. అలాగనేసి వర్కౌట్ చేయట్లేదు అంటే వర్కౌట్ చేస్తున్నాం, మార్నింగ్ రన్నింగ్ అని చేస్తున్నాం, కానీ అంటే అంత సింపుల్ విషయం కాదు. కాకపోతే ఆయన పెట్టిన ఎఫెక్టు, ఆయన్ని ట్రైన్ చేసిన ట్రైనర్స్ కానివ్వండి, అందరూ హార్డ్ వర్క్. అదేంటంటే చాలా ఛాలెంజ్గా తీసుకొని చేసిందండి. అది ఆశ్చర్యపడవలసిందే తప్ప ఎవరిమైనా ఆశ్చర్యపడతామండి ఆయన బాడీ అలా ఇచ్చేయడం అనేసి. అంటే అది చాలా కష్టమైన థింగ్. ఒకటి చెయ్యొచ్చు, కొంచెం టైం తీసుకొని దానికి కావాల్సిన ఫుడ్ తీసుకొని ఆ ట్రైనింగ్ తీసుకొని చేస్తే అది కుదురుతుంది. ఇది చాలా మూవీలో మనం చూస్తున్నాం, ఒక్కొక్క మూవీ కోసం ఒక్కొక్క లుక్. కానీ ఒకే మూవీలో లుక్కులు మార్చుకుంటూ అప్పటికప్పుడు మళ్ళీ అదే డ్యూరేషన్లో, చాలా తక్కువ డ్యూరేషన్లు, అంటే అది చాలా రేర్ అండి అది. అంటే డబ్బింగ్ చూసామండి, డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఎవరిదంటే జగపతి బాబు గారిది క్లిప్స్ వచ్చినాయి. ఆయన డబ్బింగ్ లో కూడా చాలా స్టన్ చేశారు. ఎలాగో మనిషి ఆ మేకప్ అది మనం గుర్తుపట్టలేకుండా కొత్తగా ఉంది. డబ్బింగ్ కూడా చాలా వణుకుతూ భలే చెప్పారు. అసలు వణుకుతూ కాదండి, డబ్బింగ్ అయితే ఆయన ఎంత ఛాలెంజ్గా తీసుకున్నారంటే చాలా సీరియస్గా తీసుకున్నారండి. ఒకటి ఆయన క్యారెక్టరు షూట్ అయ్యేటప్పుడు అయితే మాత్రం మ్యాక్సిమం అంతా సింగిల్ టేక్లో అయిపోయిందండి. అసలు ఆయన ఎమోషను వాటిల్లో చేసేటప్పుడు అనమాట డైరెక్టర్ గారు కూడా చాలా షాట్లు కానీ దీనికి చెకింగ్ అవసరం లేదు, నెక్స్ట్ షాట్గా ఇచ్చేయండి అని ఒక షాట్ ఓకే అయ్యిందని అంటే ఓకే చెక్ చేసేవారు కూడా కాదు. ఎందుకంటే అంటే అంత చాలా సింపుల్ కొట్టుకెళ్ళిపోతారండి ఆయన ఎక్స్పీరియన్స్కి. ఆయన దీనికి జగపతి బాబు గారు సింగిల్ టేక్లో చాలా షాట్లు అయిపోతుండేవి. కానీ డబ్బింగ్కి వచ్చేసరికి ఆయన దాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారంటే, ఒకటండి ఆ లుక్కి చాలా క్రేజ్ వచ్చింది, చాలా హైప్ వచ్చింది, చాలా కామెంట్లు కాల్స్ ఆయన్ని కూడా చాలా మంది ఇచ్చేయడం ఇదంతా. అప్పుడు ఆయన డిసైడ్ అయ్యారంటే, లేదు నా లుక్లో నన్ను ఎలా అయితే ఆ అప్పలసూరు లుక్లో జగపతి బాబు గారు ఎలాగైతే కనిపించట్లేదో సేమ్ అదే రకంగా అనమాట అక్కడ అప్పలసూరు వాయిస్ రావాలే తప్ప జగపతి బాబు గారి వాయిస్ రాకూడదు అనేసి మాత్రం ఆయన డిసైడ్ అయ్యి లేదు మనం చాలా సీరియస్గా చేద్దాం, ఇది సింపుల్ తీసుకోవద్దు, చేద్దాం, ఎన్ని టేక్లైనా చేద్దాం, ఎంతైనా చేద్దాం, ఎన్ని రోజులైనా వస్తాను, మళ్ళీ వస్తాను, పర్లేదు ఏం కాదు, కానీ దీన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకొని వాయిస్ చేంజ్ చేసుకొని నెక్స్ట్ స్లాంగ్ కష్టం అండి. ఆయన అనమాట స్టార్టింగ్ రోజు అనమాట ఒక డైలాగ్, అయ్యి బాబోయ్ ఏంది ఇది అనేసి అన్నారు. స్లాంగ్ ఒక చెప్పేసరికి ఏంటిది అనేసరికి సార్ డైరెక్టర్ గారు అక్కడే ఉన్నారు, సార్ స్లాంగ్లో చేద్దామండి అది అంటే బాగుంది చేద్దామనేసి అన్నారు. కానీ ఆ తర్వాత ఆయన ఎఫెక్ట్ పెట్టి ఒక్కొక్క రోజుకి 2 లేదా 3 డైలాగులు అయ్యివండి. ఉదయం వచ్చేవారు, సాయంత్రం వరకు చెప్తూనే ఉండేవారు. ఆ సీన్కి తగ్గట్టుగా ఆ ఎమోషన్ ఇచ్చేసేటప్పుడు ఇచ్చేయడానికి అరిసేవారు. ఒకటి బేస్ మార్చారు, ఆ గొంతుకుతో బేస్ మార్చారు చెప్పడం. మీరు ట్రైలర్లో కూడా ఆయన డైలాగ్స్ వినుంటారు, వాయిస్ కనిపించదైంది. ఆ వాయిస్ చేంజ్ చేసుకుని నెక్స్ట్ ఆ ఎమోషన్తో చెప్పాలి కాబట్టి కళ్ళు ఎర్రగా అయిపోయివండి. ఏసీలో చెమటలు వచ్చేవి, నరాలన్నమాట ఇలా బయటకు కనిపిస్తుంది. పక్క నుండి చూస్తుండేవాడిని, భయం వేసేది. అంటే ఏంటి మరి ఎంత ఎఫెక్ట్ పెట్టేస్తున్నారు ఏంటి అని అంటే అలా లాగిలా. కానీ ఆయన ఎంత కష్టపడ్డారో అంత అనమాట. పప్పు గారు అనేసి అనమాట సౌండ్ ఇంజనీర్ గారు ఆయన ఉన్నారు, ఆయన కూడా ఆ మోడలేషన్ తెప్పించి యువతల స్లాంగు ఎమోషను వాయిస్ చేంజ్ చేసుకొని ఆయన చెప్పిన మోడలేషన్లో చెప్తూ అబ్బా ఇన్నోటి క్యారీ చేసుకొని చెప్పడానికైతే మాత్రం చాలా హార్డ్ వర్క్ చేశాను. నేను చేతులైతే దండ మొక్కాలండి. అసలు చాలా నేర్చుకున్నాను. అంటే ఒక దీన్ని నమ్మారు అనేసి అంటే ఇంత కష్టపడతారా? ఒకటండి ఏమీ లేదు, చెప్పాలనేసి అంటే 2-3 డేస్లో అయిపోద్ది. ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి ఆయన చేసిన సినిమాలకి పెద్ద ఇదేం కాదు. కానీ
ఆయన దాన్ని నమ్మారు అనేసి అంటే దానికోసం ఎంత ఎఫెక్ట్ పెడతారనేది మాత్రం దగ్గర నుంచి చూశానండి. చాలా ప్రౌడ్గా అనిపించింది. ఇలాంటి వాళ్ళని చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి అనేసి అనమాట. ఆయనకి స్లాంగ్ చెప్పడం కాదు, ఆయన చూసి నేను చాలా నేర్చుకున్నానండి ఆ క్షణంలో మాత్రం. అండ్ ఆయనే లాస్ట్ ఇంటర్వ్యూస్లో కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పింది ఏంటంటే రాయనం క్యారెక్టర్ నేను చేయాలి యాక్చువల్లీ విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్. అప్పుడు డైరెక్ట్ బుచ్చిబాబు విజయ్ సేతుపతి కొంచెం ఎక్కువ టెన్షన్ ఉంటుంది సార్ అని చెప్పి తీసుకున్నానంటే ఓకే అని చెప్పి వచ్చేసాను అని చెప్పి. ఇప్పుడు బుచ్చిబాబు గారికి ఆ బాధ్యత ఉంది, రాయనం లాంటి క్యారెక్టర్ మళ్ళీ ఇవ్వాలి, అది ఉండిపోయిందా, ఫుల్ఫిల్ చేయాలి. మరి అప్పల్ సూర్య అనే క్యారెక్టర్ రాయనం క్యారెక్టర్ ఆ రేంజ్లో ఉంటుందా అసలు? సినిమా కథకే ఆయన క్యారెక్టర్ ఏంటి? అసలు ఆయన క్యారెక్టర్ సినిమా అండి. సినిమా కథకి ఆయన క్యారెక్టర్కి కాదు, ఆయన క్యారెక్టరే సినిమా. ఆ క్యారెక్టర్తో ఈ క్యారెక్టర్ని పోల్చుకోలేము, కానీ మంచి డెప్త్ ఉన్న క్యారెక్టరు, చాలా ఎమోషన్తో చాలా మ్యాటర్ ఉన్న క్యారెక్టర్. దానికి తగ్గట్టుగా జగపతి బాబు గారు ఆ క్యారెక్టర్కి ఏదైతే బుచ్చిబాబు గారు డిజైన్ చేసుకున్నారో, డైరెక్టర్ గారు ఆ క్యారెక్టర్ ఏదైతే రాసుకున్నారో దానికి మరింత ఎక్కువ ఆయన పెర్ఫార్మెన్స్, ఆయన ఎఫెక్ట్ ఇచ్చారనమాట. దాన్ని ఇంకొంచెం అప్పల సూర్యని అనమాట, అసలు రియాలిటీగా అప్పల సూర్య అన్నట్టు అనమాట ఆయన పెర్ఫార్మెన్స్ తోడయ్యేసరికి అనమాట అది కనిపిస్తుందండి అది స్క్రీన్ పైన. అండ్ జాన్వీ కపూర్ గారి విషయానికి వస్తే అతిలోక సుందరి వారసురాలు వచ్చారు. ఈవిడికి ఇప్పుడు ఏంటంటే బేసికలీ కొంచెం ఎలాగ ఈ ఫైట్ తీసేయడం ఇది కొంచెం ఎక్కువ ట్రోల్ అవుతుంది. బట్ థింగ్ ఏంటంటే ఆవిడ డైలాగ్స్ అసలు మంచి డైలాగ్స్ ఉన్నాయి, లైక్ పీకినవతి చాలా డైలాగ్స్ ఉన్నాయి. మీకు ఏమనిపిస్తుంది ఆవిడ క్యారెక్టరైజేషన్ అంతా చూసారు కాబట్టి ఆవిడ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని అనిపిస్తుంది? ఒకటండి, ఆయన క్యారెక్టర్ డిజైన్ చేసుకోవడం, అక్కడ ఫైట్ లాగడం అనేసి అంటే ఓన్లీ మనం ట్రైలర్లో చూస్తున్నాం కాబట్టి ఏంటిది అనిపించవచ్చు, కానీ అక్కడ స్టోరీలోకి వెళ్ళేసరికి, మూవీలోకి వెళ్ళేసరికి ఆ క్యారెక్టరే అదండి. ఆయన డిజైన్ చేసుకునేది అది. ఒక అందమైన అమ్మాయి కానీ రఫ్, బోల్డ్ అమ్మాయి, రఫ్, నోటి నుంచి కూడా ఆ రఫ్ వర్డ్సే వస్తుంటాయి. ఆ రకంగా అనమాట ఆయన రాసుకున్నారు. కాకపోతే బాగుంటుందండి. ఏదో ఇరిహిన అలా వచ్చారు ఇలా వెళ్ళిపోయారు అన్నట్లు కాకుండా ఆవిడకి ఒక ఇంపార్టెన్స్ ఉన్నది, ఆవిడకి ఒక స్టోరీలో బాధ్యత ఉన్నది. అదంతా చూసేసరికి అనమాట ఆ క్యారెక్టర్ అనమాట మంచి చాలా చక్కగా డిజైన్ చేశారని అనిపిస్తాయి. దీంట్లో కాస్టింగ్కి అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్, చాలా కొత్తగా ఉంటుందండి. అంటే ఆ ఆర్టిస్టులని సెలెక్ట్ చేసుకోవడం ఏంటి, వాళ్ళని మళ్ళీ డిజైన్ చేసుకోవడం ఏంటి, ఆ క్యారెక్టర్ డిజైన్, వాళ్ళ లుక్ కానీ వాళ్ళ మాట్లాడే తీరు కానీ అదంతా చాలా కొత్తగా ఉంటుందండి. ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడాను ఆ డిజైన్ చేసే విధానం ఇదంతా అయితే మాత్రం చాలా బాగుంటుందండి. నాకు తెలిసి అనమాట ఈ కాస్టింగ్కి కూడా అవార్డు వచ్చినా తప్పులేదండి, అంత బాగుంటుంది. అంటే ఒకటి డిఫరెంట్ ఆర్టిస్టులను తీసుకున్నారు, అంటే దివ్యేందు గారిని తీసుకున్నారు, నెక్స్ట్ అనమాట జాన్ విజయ్, నెక్స్ట్ మరాఠా నుంచి అనమాట ఆయన శ్రీకాంత్ లిమాయ్, అలాగనమాట చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. బొమ్మన్ గారు ఉన్నారు, బొమ్మన్ ఇరానీ, అలా డిఫరెంట్ ఆర్టిస్టులు ఉన్నారు. నెక్స్ట్ అనమాట మనం ప్రతి మూవీలో చూస్తున్న ఆర్టిస్టులు కూడా ఉన్నారండి. కానీ ఎవరు కూడా ఇంతకుముందు వీళ్ళని ఈ లుక్లో చూసాంలే అనే టైప్లో ఎవరు అనిపించరండి. కొత్తగా అనిపిస్తుంటుంది అండి, అబ్బాయి ఎంత బాగున్నారే, ఈ గెటప్లో ఈయన ఎంత బాగున్నారనే ఇదైతే మాత్రం వస్తుందండి ప్రతి ఒక్క క్యారెక్టర్లో కూడా. మీరు మిర్జాపూర్ వెబ్ సిరీస్ చూసారా? చూసారా? అసలు వెబ్ సిరీస్ ఉన్నది అని తెలిసిందే మిర్జాపూర్ నుంచి. క్యారెక్టర్ తెలిసిందే, ఫ్యాన్ బేస్ ఉంది. మరి ఇప్పుడు ఇందులో ఏంటి, ఇందులో ఏమన్నా కైండ్ ఆఫ్ ఐ మీన్ అంటే లేదండి, దాంతో అంటే మున్నాబాయ్ క్యారెక్టర్తో దీంట్లో కంపేర్ చేయలేము. దీంట్లో ఒక డిఫరెంట్ క్యారెక్టరు, కానీ చాలా చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక క్రికెటరు, ఒక హోదా ఉన్న ఫ్యామిలీ, అదే నాకు ఆడడం వచ్చి ఆడించని అలా బాగుంటుంది. సో ఇంకా ఈ క్యారెక్టరైజేషన్స్ అన్ని చాలా ఉన్నాయి. మీకు ఏమన్నా ఐ మీన్ ఇప్పుడు మాకు తెలియని ఒక యూనిక్ క్యారెక్టర్ గురించి ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ క్యారెక్టర్ ఎంత బాగుంటుంది, ఈ క్యారెక్టర్కి ఎంత స్కోప్ ఉందని ఏమన్నా ఒక క్యారెక్టరైజేషన్ గురించి చెప్పాలి. అంటే బొమ్మన్ ఇరానీ ఉన్నాయండి, అంటే బొమ్మన్ ఇరానీ గారిది ఉంది, నెక్స్ట్ అనమాట జాన్ విజయ్ గారిది కూడా క్యారెక్టర్ ఉంది. అంటే ఆయన ఆ బాడీ లాంగ్వేజ్, ఆయన మాట్లాడే ఇది అది కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుందండి. ఇంతవరకు ఆ టైప్లో జాన్ విజయ్ గారిని మనం చూడలేదు, అది ఒకటి చాలా బాగుంటుంది. శివరాజ్ కుమార్ గారు ఆయన గురువు హోదాలో అది అసలు
ఆయన పెర్ఫార్మెన్స్ అయితే హైలైట్ అండి అది. చాలా బాగుంటుందండి. ఒకరిని మించి ఒకరండి, ఎవరిని ఎవరితో ఇచ్చేసి డౌన్ చేయలేము, అలాగనేసి అనమాట ఒకరికన్నా ఒకరిని లేపలేము. అందరూ వాళ్ళ వాళ్ళ మెయిన్ ఏంటంటే అండి ఒకటండి, వాళ్ళు ఆ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి మూవీలు చేస్తుంటారు. ఏ మూవీ వచ్చినా వాళ్ళకి నచ్చిందని అంటే ఒప్పుకుంటుంటారు. నెక్స్ట్ కొంతమంది అనమాట డబ్బుల కోసం చేస్తారు. నెక్స్ట్ ఆర్టిస్టులు కాబట్టి సినిమాలే చేయాలి, ఇంకేం చేస్తారనే టైప్లో అనమాట చేస్తాం. కానీ ఈ మూవీ దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఎవరు ఇంటర్వ్యూ అయినా వినండి, వాళ్ళు ఎంత దీనిపైన ప్రెజర్ పెట్టారనేసి అనమాట వాళ్ళ మాటల్లోనే ఇది ఉంటుంది. ఎందుకనేసి అంటే మెయిన్ వాళ్ళు కూడా ఇటువంటి స్టోరీ అనమాట ఇంతవరకు ఫేస్ చేయలేదండి. అంటే ఈ మధ్య కాలంలోని ఎప్పుడు కూడాను, ఎందుకనేసి అంటే ఒక కైండ్ ఆఫ్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది ఇండస్ట్రీ అనేది. ఆడియన్స్ కూడా అదే దీంట్లోకి వెళ్ళిపోయారు, ఒక దీంట్లోకి వెళ్ళిపోయి అనమాట. ఆ దీంట్లో ఆలోచన విధానం వాళ్ళకి వెళ్ళిపోయింది. ఒక్కసారి అనమాట మళ్ళా రూరల్ దీనికి వెళ్ళిపోయి ఆ ఎమోషన్ ఏంటి, అసలు ఆ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఎంచుకోవడం ఏంటి, ఆ స్పోర్ట్స్ అది ఆ విలేజ్ స్టోరీ ఇదంతా రాసుకునేసరికి ప్రతి ఒక్కరు అనమాట చాలా మనసు పెట్టేశారండి. లేదు లేదు ఇటువంటి స్టోరీ అనేది అనమాట చాలా కష్టపడి చేయవలసింది ఇది. ఎందుకనేసి అంటే సర్లే ఏదో మార్కెట్ కోసం తీసుకునే సినిమా అయితే పర్లేదు, ఏదో చేద్దాం మార్కెట్ చేసేద్దాం అనేసి అనమాట ఏదో రకంగా అయిపోతుంది. మార్కెట్ కాదండి, ఇది జనాల్లోకి వెళ్ళాలి, ఇటువంటి సినిమాలు రావాలి. మళ్ళా రైటర్లు అయినా డైరెక్టర్లు అయినా సరే ఇటువంటి థాట్తో మళ్ళీ ఆలోచించనమాట ఇటువంటి టైప్స్ ఆఫ్ మూవీస్ కూడా ఆ స్టోరీలు కూడా రాసుకోవాలని చెప్పేసి అనమాట ప్రతి ఒక్కరూ ఎఫెక్ట్ పెట్టారండి. చాలా మంచి కథ అండి. సో క్లైమాక్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఐ మీన్ ఒక ఎమోషన్తో బయటకు వస్తారు. బుచ్చిబాబు గారు కూడా చెప్పారు, చాలా బరువెక్కిన గుండెతో చాలా ఎమోషనల్గా బయటకు వస్తారు అని చెప్పి. మీకేమనిపించింది ఆ క్లైమాక్స్? కొత్తగా ఇప్పటిదాకా మీరు చాలా సినిమాలు చూసుంటారు కదా, సినిమాలన్నిటికి దీనికి కంపేర్ చేస్తుంటే ఒక మూవీతో మనం కంపేర్ చేసి అనమాట అలాగేం అనలేం. కానీ మెయిన్ ఆ స్టోరీ అండి, ఆ కథ అనమాట. అంటే కొత్తగా అనిపించిందా మీకు? క్లైమాక్స్ కొత్తగానే ఉంటుందండి. క్లైమాక్స్ కొత్తగానే అంటే ఒక అంటే ఆ ఎమోషన్లోని లీనమైపోయి అనమాట. అంటే ఇన్ని కష్టాలు పడొచ్చా? ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే అది నార్మల్ స్టోరీ కాదండి, అది దీనికోసం ఇదయ్యే మూవీ కాదు. అదేంటంటే ఒక మోటివేషనల్, ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి అది. అంటే ప్రతి ఒక్కరు ఎవరైతే వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్లో ఫెయిల్ అయిపోతున్నారో, ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతున్నారో, లేకపోతే మనం ఏమి చెయ్యలేమనేసి అనమాట డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారో, ఇటువంటి యువత కావచ్చు, లేకపోతే ఆ బిజినెస్ మ్యాన్లు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ ప్రొఫెషన్లో ఎవరైతే ఫెయిల్ అయిపోయామనేసి అనమాట వాళ్ళు ఫీల్ అయ్యి అనమాట ఇదవుతున్నారో వాళ్ళకి ఇది ఒక మోటివేషనల్ మూవీ అండి. చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. అంటే మనం ఆ కసి మనలో ఉండాలి, కానీ అది ఏదో రకంగా అనమాట ఆ వేస్ దొరుకుతాయి, దారి దొరుకుతుంది, మనం అనుకున్నది రీచ్ అవ్వాలనే కసి అనమాట ముందు మనలో ఉండాలి. ముందు మనమే మెంటలీ కోల్పోయాము అయిపోయింది అనుకుంటే అనమాట మరి ఇంకేం చేయలేరు. కానీ ఆ సిచ్యువేషన్లు నీకు ఎంత టార్చర్ చేసినా, ఎంత ఇది చేసినా సరే నీలోన ఆ కసి ఉన్నది అనేసి అంటే మాత్రం అది నువ్వు సాధించగలవు అనే చెప్పే ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి. అసలు పిల్లలు అందరూ కలిపి పిల్లలతో వెళ్ళి చూడవలసిన సినిమా, పిల్లలకైతే దగ్గరుండి చూపించవలసిన సినిమా అండి. అంటే పెద్దిగాడు అనే క్యారెక్టర్ని చూసి అనమాట ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాల్సిన చాలా ఉంది. అందు గురించి అనమాట ప్రతి ఒక్కరు కూడా ఆ పెద్ద క్యారెక్టర్ని ఓన్ చేసుకుంటారండి. వాళ్ళు అనమాట ఓన్ చేసుకుంటారు. నిజమేనబ్బా మనం ఎందుకు ఇంకా అనేసి అనమాట. నాకు చాలాసార్లు అనిపిస్తుండేదండి, అంటే సర్లే రిటైర్ అయిపోయాం, ఏదో చేద్దాంలే, ఆ పెన్షన్ కొంత వస్తుంది, నెక్స్ట్ దాని మీద ఏదో ఒక వర్క్ చేసుకునేది. కానీ ఈ కథ కొంత తెలుసుకున్నాక, కొంత ఇదయ్యాక చూసిన తర్వాత లేదు ఏదో చెయ్యొచ్చు, ఇంకా ప్రయత్నిస్తే ఏది కుదరదు అనడానికి లేదు అనే ఒక ఇదైతే మాత్రం నా మనసులో, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అదైతే నాకు కలిగిందండి. అందుకు నేను మధ్యలో జాబ్కి జాయిన్ అయ్యానండి. ఈ పెద్ద మూవీకి వచ్చిన తర్వాత ఒక 10 months తర్వాత కొంచెం లేట్ అవుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వడానికి కొంచెం లేట్ అయ్యేలా ఉందండి. సరే మళ్ళీ కాల్ చేస్తామనేసి అంటే సర్లేండి అని చెప్పేసి చూశాను. కొంచెం చూసిన తర్వాత మళ్ళీ నేనేమనుకున్నానంటే, ఎప్పుడైనా ఎవరైనా మూవీ గురించి చూస్తారు బెస్ట్, అంటే నాకన్నా బెస్ట్ ఎవరైనా దొరుకుండొచ్చు
స్లాంగ్ బాగుంది, ఇంకా బాగున్నది, వాళ్ళకి నచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అయితే అందు గురించి అనమాట, సర్లే ఏమైందిలే అని చెప్పేసి మళ్ళీ నేను డిఆర్డిఓలో జాబ్కి జాయిన్ అయిపోయాను. జాబ్కి జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిన తర్వాత ఒక 4 months చేశాను ఇక్కడ చంద్రాయనగుట్టలో. 4 months తర్వాత మళ్ళీ కాల్ వచ్చిందండి. కాల్ వస్తే అప్పుడు మళ్ళీ వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళాను మాట మాట్లాడితే, లేదండి మూవీకి ట్రావెల్ అవ్వాలి, మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతుంది, అదే దాన్ని సెన్స్ అంటే అనమాట. అప్పుడు నాకు సవాల్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ బాగుంటుంది, లైఫ్ మొత్తం బాగుంటుంది, ఏం చేద్దాం అది అనేసి ఆలోచించాను అనమాట. లేదు జాబు అనేసి అంటే ఇంతవరకు చేసాం, జాబే చేసాం, జీవితంలో ఏమైనా చేసామంటే జాబే చేసాం. అలాంటప్పుడు అనమాట, లేదు డిఫరెంట్ వే, ఒక ప్యాషన్ కూడా ఉండేది. కొంచెం ఆర్మీలో కూడా స్టేజ్ షోలు ఇవన్నీ చేస్తుండేవాడిని నేను. ఆ ప్యాషన్ ఒకటి మనసులో ఉండిపోయింది, లేదు ట్రై చేద్దాం అనేసి అనమాట. ఈ స్టోరీ అంతకుముందు స్లాంగ్లో కన్వర్ట్ చేసేటప్పుడు కొన్ని సీన్స్ ఇవన్నీ రాశాం కాబట్టి కొంత స్టోరీ తెలిసి అనమాట. అది కొంచెం మనసుని అనమాట కదిలేసింది, లేదు ట్రై చేస్తే అంటే ప్రూవ్ చేసుకోలేదంటూ ఏమి ఉండదు, ఆ రోజులు వస్తాయి, కానీ ఏంటంటే మనం ముందు ప్రయత్నించాలని చెప్పేసి అనమాట. మరి ఆలోచించకుండా అక్కడ రిజైన్ చేసి వచ్చి అనమాట మళ్ళీ వీళ్ళ దగ్గర జాయిన్ అయిపోయాను. అంటే అంత మనిషిని అనమాట వాళ్ళ లైఫ్లోనే చేంజింగ్ తీసుకొచ్చే స్టోరీ అండి. సూపర్. అండ్ ఫైనల్లీ ఇప్పుడు మీరు ఎలాగో ఆర్టిస్ట్గా స్టార్ట్ అయింది కాబట్టి ఏంటంటే ఏమైనా కొత్తగా ఏమైనా సైన్ చేశారా ప్రాజెక్టులు? ఎటువైపు ఎక్కువ వెళ్ళాలనుకుంటున్నారు? అంటే ఆర్టిస్ట్గానా లేదు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండాలనుకుంటున్నారా? లేదండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే కాదు, కానీ ఆర్టిస్ట్గానే నేను ముందుకెళ్దామని అనుకుంటున్నాను. కానీ కొన్ని స్టోరీస్ అయితే మాత్రం రాసుకుంటున్నాను. మీరు రాస్తున్నానండి. ఓకే. సో ఇప్పుడు పెద్దికి ఐ మీన్ ఎవరికైనా గ్రాటిట్యూడ్ చూపించాలి అని అనుకుంటున్నారా? బికాస్ బుచ్చిబాబు గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఇప్పుడు కాఫీ గురించి అన్నీ చెప్తున్నారు కదా, ఏమన్నా వాళ్ళతో ఏమన్నా మీ మనసులోని మాటలు అది ఉంటుంది కదా, కృతజ్ఞతా భావం తెలుపుకోవాలని ఉంటుంది కదా, ఏమన్నా తెలుపాలనుకుంటే చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా బుచ్చిబాబు గారికి అయితే మాత్రం రుణపడి ఉంటానండి. సార్ ఇంత మంచి అవకాశం ఇచ్చారు మీరు, అసలు ఊహించుకోలేము కూడాను. అంటే ఇంత పెద్ద అసలు మీ దగ్గరికి రావడానికే మాకు చాలా టైం పడుతుంది, కానీ మీరు నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు నెక్స్ట్ అనమాట వర్క్లో చాలా వరకు నాకు హెల్ప్ చేసిన అనమాట రామన్ గారు, నెక్స్ట్ ప్రకాష్ గారు రైటర్ గారు ఉండేవారు, ఆయనకి కూడా చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ రామ్ చరణ్ గారు, మీకైతే సెల్యూట్ అండి. సో ఏ ఊరు సార్ కరెక్ట్గా మీది? నాది విజయనగరం జిల్లా, సాలూరు దగ్గర శివరాంపురం అండి. శివరాంపురం. ఇప్పుడు ఏంటి మీ గ్రామం? ఎస్ రాజేశ్వరరావు గారి ఊరండి మాది, సాలూరు రాజేశ్వరరావు, మన కోటి గారి మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఉన్నారు కదండి, వాళ్ళ ఊరండి మాది. ఓకే. ఇప్పుడు ఏంటి ఊర్లో ఏంటి దీని తర్వాత వెళ్ళారా? ఈ పెద్ద తర్వాత ఒకసారి పెద్ద మధ్యలో వెళ్తుండేవాడిని అండి. అంటే ఈ జాయిన్ 2.5 years అయింది కాబట్టి కొన్ని అవసరాలు పడేటప్పుడు నెక్స్ట్ ఏమైనా మ్యారేజ్ ఫంక్షన్లు ఇలాంటివి అనమాట ఫ్రీ టైంలో వెళ్తుండేవాడిని. కానీ వెళ్ళేటప్పుడు నాకు పెద్ద టాస్క్ ఏంటంటే ఒక బాధ్యత దొరికింది అనేసి అంటే దాన్ని 100% అనమాట మనం ప్రయత్నించాలి న్యాయం చేయడానికి. ఎంతవరకు చేసామనేది అది రేపు ఆడియన్స్ ద్వారాగా అది మనకు వస్తుంది, కానీ మనకు ఇచ్చిన బాధ్యతను ఇచ్చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఊర్లో స్లాంగ్ కూడా ఇప్పుడు మారిపోయిందండి. అప్పుడు 90s స్లాంగ్ అంటే ఇప్పుడు లేదు, మారిపోయిందంతా. అయితే నేను వెళ్ళేటప్పుడు ఏం చేసేవాడిని అంటే ముసలోళ్ళతో కూర్చుండేవాడిని. ముసలోళ్ళతో కూర్చొని వాళ్ళతో ఏవో టాపిక్లు రేజ్ చేసి మీ వయసులో ఎలా ఉండేవారు, ఏం జరిగేది, అది ఇది అనేసి అమ్మమ్మలు తాతయ్యలు ఇలా ఉండేవారు కదా, వాళ్ళతో ఏదో ఊసులాడుతూ నాకు మంచి టైం దొరికింది, ఒకటే అవసరం దొరికింది కంపల్సరీగా. వాళ్ళకి చాలా ఆనందంగా ఉండేది. ఎందుకంటే అంటే ఈ మధ్యన పిల్లలు ఎవరు ముసలితో కూర్చొని అసలు మాట్లాడట్లేదు, వాళ్ళకి చాలా ఆనందంగా ఉండేది. నాకు కావాల్సిన చాలా పదాలు దొరుకుతుండేవండి వాళ్ళ దగ్గర స్లాంగ్ పోదు, వాళ్ళు అదే స్లాంగ్లో ఉంటారు. వాళ్ళతో కూర్చోవడం వల్ల ఏంటంటే ఒకటి స్లాంగ్ మీద పట్టు ఉంది, కానీ కొన్ని పదాలు దొరుకుతుండేవండి. మేము కూడా మర్చిపోయిన కొన్ని పదాలు అటువంటి దొరికనమాట, అవి రాసుకోవడం అవన్నీ చాలా హ్యాపీగా ఉంటుందండి. ఈ ట్రైలర్లో కూడా నావి కట్స్ వచ్చాయి. కట్స్ వస్తే వాళ్ళు కట్ చేసి నాకు ఆ స్క్రీన్ షాట్లు పంపించడం, నువ్వు ట్రైలర్లో కనిపించా, చాలా హ్యాపీగా ఉండేది. అంతెందుకండి, నేను చేసిన మా యూనిట్లో ఆర్మీలో కూడాను వాళ్ళు చాలా ప్రౌడ్గా అక్కడ చెప్పుకుంటుంటారండి, ఆర్మీ నుంచి వెళ్ళాడు రామ్ చరణ్ గారి మూవీలో చేస్తున్నారు అనేసి అనమాట. చాలామంది కాల్స్ వస్తుంటాయి. మా ఆఫీసర్స్, మా కమాండింగ్ ఆఫీసర్స్, నెక్స్ట్ మా బ్యాటరీ కమాండర్ అనేసి ఇలా ఉన్నారు, వాళ్ళు కాల్ చేస్తుంటారు.
అరే కుర్మారావు ఎలా ఉన్నా ఏంటి మూవీలో చేస్తున్నావంట, చాలా సంతోషం అనేసి అనమాట. చాలా ప్రౌడ్గా ఉంటే చాలా ఆనందంగా ఉంటుందండి. ఇదంతా క్రియేట్ అవ్వడానికి కారణమైన బుచ్చిబాబు గారికి అయితే మాత్రం జీవితాంతం రుణపడి ఉంటానండి, లైఫ్ లాంగ్. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ దొరకడం అంటే నార్మల్ విషయం కాదు. చాలా మందిని చూస్తున్నాం, అది సింపుల్ థింగ్ కాదు. కనీసం అన్నమాట 8-10 ఇయర్స్ స్ట్రగుల్ అయితే కానీ ఇక్కడ వరకు రాలేకపోతున్నారు. చాలామంది ఆర్టిస్టులతో కూడా జర్నీ టైంలో మాట్లాడుతుండేవాడిని, వేరు టెక్నీషియన్స్తో కూడా మాట్లాడుతుండేవాడిని, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా అలాగే ఏవో పంచుకుంటుండేవాళ్ళని చూస్తే అనమాట. చాలా వాళ్ళ లైఫ్లో స్ట్రగుల్ అయ్యి అక్కడ వరకు వచ్చారు. కానీ ఈ అవకాశం ఇచ్చిన బుచ్చిబాబు గారికి అయితే మాత్రం చాలా థ్యాంక్స్ అండి. సో బిఫోర్ ఎండింగ్ ఎందాక పదాల గురించి మాట్లాడారు కదా, చాలా పదాలని నేను కూడా కొంచెం తెలియని పదాలని ఎప్పుడు పదాలని తెచ్చుకున్నానని చెప్పి. అవునండి. నేను ఒక 5 పదాలు చెప్పండి మాకు, మీ ఉత్తరాంధ్ర నుంచి ఒక 5 పదాలు, అంటే కొంచెం కొత్తగా మాకు అర్థం కానట్టుంటాయి కదా, అలా అర్థం కానట్టు అనేసి అంటే అండి, సైలెంట్ గుండు అనడానికి అనమాట పల్లకుండు. పల్లకుండు అంటారు, పల్లకుండు ఇక్కడ గమ్మునుండి అంటారు, పల్లకుండు అంటారు. నెక్స్ట్ పాడైపోతుంది అనడానికి అనమాట పంగిడి అయిపోద్ది. ఓకే, పంగిడి అయిపోద్ది అలా. నెక్స్ట్ అనమాట అలా చాలా ఉన్నాయండి, చాలా వర్డ్స్ ఉన్నాయి. అంటే బెగాలు వచ్చి, బెగాలు అనేసి అంటే త్వరగా వచ్చి, ఓకే బేగా వచ్చి, బెగాలు వచ్చి, బేగుచ్చి, అలా అలా అటువంటి చాలా వర్డ్స్ ఉంటాయి. కాకపోతే ఒకటండి, అలాగనేసి అనమాట ప్రతి వర్డ్ని కూడా పెట్టిలేమండి. ఎందుకనేసి అంటే ఇది ఓన్లీ ఉత్తరాంధ్రలో రిలీజ్ కావట్లేదు, వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ఏ లైఫ్ స్టైల్లో పెరిగిన తెలుగు ఆడియన్స్కైనా సరే అది అర్థం కావాలి, కానీ స్లాంగ్ ఉండాలి. అందరికీ అర్థమైన భాషలో స్లాంగ్ను కలుపుతూ ఆ ఎమోషన్ని యాడ్ చేస్తూ వాళ్ళు పడిన కష్టానికైతే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అయితే మాత్రం సెల్యూట్ కొట్టాలండి. చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ చేశారు, చాలా బాగా వచ్చింది మూవీ, చాలా బాగుంటుందండి. సో ఫైనల్లీ ఇప్పుడు మీ స్లాంగ్, మీ డైలెక్ట్తో ఒక పవర్ఫుల్ సినిమా రాబోతుంది. అంటే హీరో మాట్లాడతాడు, మాస్ డైలాగులు మాట్లాడతాడు. ఒకప్పుడు కామెడీకి వాడేవారు కొన్ని స్లాంగ్స్, ఓన్లీ కామెడీ వరకే ఉండేది. కానీ ఫస్ట్ టైం మూవీ మొత్తం స్లాంగు, ఆ స్లాంగ్లోనే ఫుల్ లెంత్ మూవీ రావడం అనేసి అంటే ఇది నాకు తెలిసి ఫస్ట్ టైం. ఎందుకంటే ఓన్లీ 1-2 క్యారెక్టర్లకు వాడుతుండేవారు, అది కామెడీకి తీసుకుంటుండేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి కామెడీలోని చూస్తారు, రొమాన్స్లోని చూస్తారు, ఆ స్లాంగు సీరియస్లోని చూస్తారు, ఎమోషన్లోని చూస్తారు, ప్రతి ఒక్క దీంట్లో కూడాను స్లాంగ్ వినబోతున్నారు, కనబడుతుంది. ఎక్కడ చూస్తున్నారు సినిమా మరి? ఎప్పుడు చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు? ప్రీమియర్స్ పడతాయి June 3rd. ప్రీమియర్స్ చూద్దామండి, టీం మొత్తం బయట ఉంది, ప్రమోషన్స్ అంటున్నారు, అవన్నీ అవి వచ్చిన తర్వాత అనమాట వాళ్ళతో పాటు టీంతో పాటు వెళ్ళి చూస్తాం. ఆల్ సక్సెస్ కోరుమారావు గారు. థ్యాంక్ యూ సార్. ఆర్టిస్ట్గా ఇంకా ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ. రాస్తున్న కథలు కూడా మట్టి వాసనతో మళ్ళీ రావాలి, బయటికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సరదాగా గడిచింది ఇంటర్వ్యూ మాత్రం. హ్యాపీ సార్, thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.